Hi friends, welcome back. ఈ వీడియోలో మనం గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ గురించి నెక్స్ట్ లెసన్ కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం బ్రష్ టూల్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్ చూసాం. ఈ వీడియో కూడా బ్రష్ టూల్లో మనం లైబ్రరీస్ అంటే అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో మనం ఈ టూల్ యొక్క ఆటోమేటిక్గా అంటే ఇందులోని బ్రష్ యొక్క లైబ్రరీస్ అసలు ఎక్కడ ఉంటాయి ఈ బ్రష్ యొక్క లైబ్రరీస్ అంటే ఈ విండోలో ఇక్కడ చూడండి ఈ బ్రషెస్ అంటే F5 ఈ క్లిక్ చేయగానే మనకి యాక్సెస్ చేయొచ్చు. అలానే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మనం ఈ బ్రష్ టూల్స్ ఇక్కడ చూడండి ఈ కార్నర్లో ఇవన్నీ కూడా బ్రష్ లైబ్రరీస్ అంటారండి. ఈ యారో స్పెషల్స్, ఈ యారో స్టాండర్డ్, సపోజ్ ఈ సెలెక్ట్ చేసామనుకోండి చూడండి వీటిని కొంచెం చూడండి ఇవన్నీ కూడా బ్రష్ యొక్క లైబ్రరీస్ అండి. మనం ఎస్పెషల్లీ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు సంథింగ్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. సపోజ్ ఒక చిన్న షిప్ పట్టుకొని నేను డ్రా చేశాను. దీనికి మనం చూడండి 3D యారో, ఇది హ్యాండ్ సింబల్, ఇది కూడా హ్యాండ్ సింబల్. అంటే మనం ఇప్పుడు లైబ్రరీస్ని ఉపయోగించుకొని మనం ఎనీ డిజైన్ అనేది మనకి మళ్ళీ ఇది అప్లై చేసింది మనకి బ్యాక్ వెళ్ళి అవసరం లేదనుకుంటే ఇక్కడ ఇది మూవ్ అంటే వెళ్ళిపోతుంది. ఓకే, అలానే ఇప్పుడు మనం బ్రష్లో నంబర్ ఆఫ్ లైబ్రరీస్ అండి. చూడండి ఈ ప్యాటర్న్ యారోస్ ఇవన్నీ కూడా మనం ఈ లైన్ మీద మనం ఒక కొత్త డాక్యుమెంట్లో చూద్దాం. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్ లైబ్రరీస్ అండి. మనం ఎనీ బ్రష్ టూల్ తీసుకొని జస్ట్ మనం డ్రా చేసి అది ఎందుకు ఇంత సైజ్ వచ్చిందంటే మనం చూడండి మనం దీన్ని మార్చాలి అంటే మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్. ఓకే, ఈ ప్యాటర్న్ యారోస్ ఇవన్నీ చూడండి మీకు నంబర్ ఆఫ్ మనం కొత్తగా డిజైన్ చేయాల్సిన అవసరం అనేది లేదండి. వీటిని జస్ట్ అప్లై చేస్తే ఈ విధంగా మనకి తెలుస్తుందా మీకు, అది చేంజ్ అవుతుంది. దాన్ని కొంచెం జూమ్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. చూడండి మనం దేని మీద క్లిక్ చేస్తే అది ఆ విధంగా చేంజ్ అయిపోతుంది. అలానే చూడండి ఆర్టిస్టిక్, అలానే బోర్డర్స్, అలానే బ్రిస్టల్ బ్రషెస్, అలానే డెకరేటివ్, అలానే ఇమేజ్ బ్రష్, అలానే వెక్టర్ ప్యాక్స్, అలానే వ్యాకమ్ వచ్చేసి ఇది ఒక లైబ్రరీ. అలానే బోర్డర్స్ అంటే మనం ఏదైనా ఫ్రేమ్స్ చూడండి ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ మనం యాక్సెస్ చేయాలంటే ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి ఇవన్నీ కూడా టెక్స్ట్, వాటి మీద మనం అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ బోర్డర్స్ అన్నీ కూడా మనం ప్రతి దాని మీద మీరు చూడండి చెక్ చేస్తే ఆటోమేటిక్ క్లిక్ చేయగానే ఇవన్నీ ప్రీ డిఫైన్ లైబ్రరీస్ బ్రషెస్లో. ఆల్మోస్ట్ అన్నిటికీ ఏదైనా మనం డిజైన్ చేసేటప్పుడు కానీ చూడండి ఈ యారోస్, అలానే ఏరోప్లేన్స్, ఇవి మనం సపోజ్ నేను ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకున్నాను, దానికి ఫుల్ కలర్ ఏం లేదు, స్ట్రోకే. దీని మీద చూడండి మీరు ఎనీ డిజైన్ ఇవ్వండి,
కొంచెం చూడండి, దాని సైజ్ అనేది తగ్గించాలి. ఓకే, ఇది ఎందుకు ఇంత వస్తుందంటే ఈ జూమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో అలానే మన బ్రష్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటే సపోజ్ ఇది చాలా చూడండి, ఇవన్నీ ఈ విధంగా మనం అలానే బోర్డర్స్, ఫ్రేమ్స్, అలానే నెక్స్ట్ బోర్డర్ జియోమెట్రీ, బోర్డర్ లైన్స్. చూడండి మనకి ఏ డిజైన్, ఇది కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. దీన్ని సపరేట్గా తీసుకొచ్చి ప్రాపర్టీ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఇవన్నీ నంబర్ ఆఫ్ మోడల్స్. ఇవి ఎక్స్పెషల్లీ మనం ఏదైనా పేజ్ డిజైన్ చేసేటప్పుడు కానీ, సంథింగ్ ఏదైనా లోగోస్ కానీ, సంథింగ్ ఏదైనా సర్టిఫికేట్ చేసేటప్పుడు కానీ, ఈ బోర్డర్స్ అనేవి చాలా ఈ విధంగా మనం జస్ట్ వన్ క్లిక్తో మీరు ప్రతిదీ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ మనం వెళ్ళాలంటే ఇక్కడ బ్రష్ లైబ్రరీ, అలానే ఇవన్నీ కూడా ఇవి ఏమైనా మనం సంథింగ్ లో సీల్స్ కానీ బ్యానర్స్ కానీ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ రాయొచ్చు, సంథింగ్ ఏదైనా బ్యానర్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఎనీ మీరు ఏదైనా చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనం చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ బ్రష్ లైబ్రరీస్ అనేవి యూజ్ చేసుకుంటేనే ఎనఫ్ అండి. ఇవన్నీ కూడా లోగోస్, అలానే డెకరేటివ్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా డెకరేటివ్. చూడండి వీటిని స్కాటర్, వీటిని సైజ్ మనం ఎలా తగ్గించుకోవాలి లేకపోతే ఎలా వాటిని పెంచుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూడండి ఇవి ఒక ఆర్డర్లో రావాలి అంటే దాన్ని మనం పర్ఫెక్ట్గా దాని ఆప్షన్స్లోకి వెళ్ళి ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ని సంథింగ్ ఎనీ మనం డిజైన్ చేసేటప్పుడు ఈ బ్రష్ లైబ్రరీలో ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ యూజ్ చేసుకుంటేనే మనకి ఎనఫ్. చూడండి ఇవన్నీ ఏదైనా టెక్స్ట్ డివైడర్స్, మనం ఏదైనా టెక్స్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన డివైడర్స్. జస్ట్ ఒక లైన్ తీసుకున్నాను, మనకి ఏది కావాలి అది, దాని సైజ్ అనేది పెంచుకోవచ్చు. అలానే చూడండి మీకు ఎనీ మోడల్ ఇక్కడ దీనిపైన ఏదైనా మనం టెక్స్ట్కి సర్టిఫికేట్స్ కానీ ఈ డిజైన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనకి. చూడండి ఈ లైబ్రరీస్ యూజ్ చేసుకుంటే ఈ బ్రష్ లైబ్రరీ ఎనఫ్ అండి మనకి. వీటిని సైజ్ పెంచడం కానీ సంథింగ్ కలర్ చేంజ్ చేసుకోవటం, దీన్ని కలర్ చేంజ్ చేయాలి, సపోజ్ దీని కలర్ చేంజ్ చేయాలి మనం అంటే డైరెక్ట్గా అయితే యాక్సెస్ అవ్వదండి. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలంటే ఇప్పుడు మనం చేంజ్ చేస్తే తీసుకోదు. చూడండి దాన్ని మనం చేంజ్, మరి కలర్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్పాండ్, ఇప్పుడు మీకు తీసుకుంటుంది కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకుంటుంది. దాన్ని వెక్టర్లోకి మనం
చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాతనే కలర్ అనేది పిక్ చేసుకుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ లైబ్రరీస్. ఇవన్నిటిని మీరు మన దగ్గర మేబీ ఈ లైబ్రరీ తీసుకున్నాం. జస్ట్ దీన్ని ఆల్ట్ ప్రెస్ చేసి ఇప్పుడు డూప్లికేట్ దీని గురించి మీకు తర్వాత అంటే ఈ టైప్ ఆఫ్ మనం ఎనీ డిజైన్ మనం బ్రషెస్ యొక్క ఈ డిజైన్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఎనఫ్. దీన్ని ఎలా అయినా మనం డ్రాగ్ చేయొచ్చు, లేదా ఒక లైన్ తీసుకొని దాని మీద కూడా మనం అప్లై చేయొచ్చు. చూడండి, ఈ టైప్ ఆఫ్ మనం డిజైన్ చేయాలంటే చాలా డిఫికల్ట్, అంటే మనం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇవి యూజ్ చేసుకుంటేనే మనకి ఎనఫ్, సింపుల్గా ఇదైపోతుంది. సో ఇవన్నీ కూడా బ్రష్ లైబ్రరీస్. ఇవి మనం దేని మీదైనా మనం యూజ్ చేయొచ్చు. సో టెక్స్ట్ మీద కూడా మనం యూజ్ చేయొచ్చు. అది ఎలా ఒకసారి చూద్దాం. డిజిటల్ చేసి ఓకే. ఈ టెక్స్ట్ మీద కూడా మనం ఈ బ్రష్ లైబ్రరీ అనేవి మనం డెకరేటివ్ ప్యాటర్న్స్, యారస్ ప్యాటర్న్ చూడండి. సో ఎందుకు ఇక్కడ మీరు ఒక్క చిన్న ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం టెక్స్ట్ మీద దీన్ని వెక్టర్గా మనం చేంజ్ చేయాలి. వెక్టర్గా మనం చేంజ్ చేయాలంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పాండ్ లేదా ఆబ్జెక్ట్ రెండు ఇచ్చేసి ఇప్పుడు మీరు చేయండి. మీకు అంటే ఇది కలర్ తీద్దాం మనం. కలర్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి కొంచెం. చూడండి, చూడండి అది చేంజ్ అవుతూ ఉంది. మనం ఎనీ డిజైన్ మన టెక్స్ట్ మీద కానీ సంథింగ్ మీరు ఏ టైప్ ఆఫ్ కూడా మనం ఈ బ్రష్ యూజ్ చేసుకుంటే ఎనఫ్. ఇవన్నీ కూడా బ్రష్ టైపు మోడల్స్. ఇక్కడ క్లిక్ చేయగానే వీటి దీని మీద క్లిక్ చేయొచ్చు. అంటే ఇక్కడ సైజుని మీరు మానిటరింగ్ చేయాలి. దీన్ని ఎలా మనం మానిటర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.